ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. నీకు అపాయమేమీయూ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం 10వ వచనం. ప్రియులారా, ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, 2024వ సంవత్సరం మొదటి మాసమంతా కాచి కాపాడి రక్షించి భద్రపరిచి పోషించి మరలా మరొక నూతన మాసంలోనికి నిన్ను నన్ను ప్రవేశపెట్టిన ఆ దేవునికి మన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేద్దామా? ప్రియులారా, మనమనుకున్నామా ఈ దినము వరకు కూడా సజీవులంగా ఉంటామని? కారణం ఎన్నో అపాయాలు, ఎన్నో ప్రమాదాలు, అడ్డులు, ఆటంకాలు, శత్రు భయాలు, శోధనలు, నిందలు, అవమానాలు, బాధలు, కుటుంబంలో అక్కరలు, కొరతలు, రకరకాల సమస్యలు, సమాధానం లేదు, సంతోషం లేదు, అనేక భయాల మధ్య జీవిస్తూ కన్నీరు కార్చిన మనల్ని దేవుడు ఎంతగానో రక్షించాడు కదా. మన చేతిని పట్టుకొని క్షేమంగా నడిపించాడు కదా. అన్నిటికంటే ముఖ్యంగా మన ప్రాణమును కాపాడినాడు. వాస్తవానికి ఈనాడు మనకు ఇంట్లో రక్షణ లేదు, బయట రక్షణ లేదు. రకరకాల వైరస్లు, జబ్బులు, రోగాలు, అనారోగ్య సమస్యలు, నయం కాని వ్యాధులు, వరదలు, తుఫానులు, భూకంపాలు, శత్రు భయాలు, క్షేమంగా ఇల్లు చేరగలుగుతామా అనుకునే పరిస్థితుల నుండి ఆ దేవుడు మనల్ని, మన ఇంటి వారిని ఎంతగా కాచి కాపాడినాడో కదాండి. మరి మనల్ని ఇంతగా రక్షించడానికి, ఇన్ని అపాయాలు, ఆటంకాల నుండి కాపాడడానికి మనం మంచివారమనా, విశ్వాసులమనా, పాపంలో ఉన్నవారము, బానిసత్వంలో సాతాను బంధకాలతో జీవిస్తూ దేవునికి విరోధమైన కార్యములు చేస్తూ అనేక మార్లు ఆ పరమ తండ్రికి దుఃఖాన్ని కలిగిస్తూ అవిధేయతగా జీవించే మనల్ని ఆ దేవుడు రక్షించాడు. నా పాపాల కొరకు తన విలువైన ప్రాణాన్ని అర్పించినాడు. ఇష్టపూర్వకంగా శిలువ మరణాన్ని అనుభవించినాడు. నరకం నుండి మనల్ని తప్పించినాడు. మనకు రావలసిన శిక్షను ఆ దేవుడు భరించినాడండి. యుగ యుగములు పరలోకంలో తండ్రితో ఉండే గొప్ప భాగ్యాన్ని మనకు అనుగ్రహించినాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎవరైనా ఉన్నారా? మనల్ని ఇంతగా ప్రేమించేవారు, ఇంతగా మన ఎడల శ్రద్ధ చూపేవారు ఎవరైనా ఉన్నారా? కేవలం దేవుడే నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆ దేవుడు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారని వాక్యం సెలవిస్తుంది. అవును ప్రియులారా, తన యందు భయభక్తులు కలిగి జీవించే వారిని ఆ దేవుడు ఎన్నటికీ విడువడు, ఎప్పటికీ మర్చిపోడండి. నీతిమంతునికి ఏ ఆపదయు సంభవించదండి. ఎలాంటి అపాయం రాకుండా దేవుడు నిన్ను నన్ను కాపాడుతాడు. ఈ సమయాన ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు నువ్వు ఉద్యోగం చేసే స్థలంలో అపాయాన్ని ఎదుర్కొంటున్నావా? నీ తోటి ఉద్యోగులు కావచ్చు, నీపై అధికారులు కావచ్చు, నిన్ను పడద్రోయాలని, అపజయాల పాలు చెయ్యాలని ప్రయత్నిస్తున్నారా? శత్రువుల భయం నిన్ను దినదినమూ కృంగదీస్తుందా? నీ అనారోగ్య సమస్య నీకు నెమ్మది లేకుండా చేస్తుందా? నీ బంధువులు, నీ ఇరుగు పొరుగు వారు, నీ ఇంటివారు రకరకాల మాటలతో, వారి క్రియలతో నిన్ను వేధిస్తున్నారా? నిందల పాలు చేస్తున్నారా? అవమానాలను ఎదుర్కొంటున్నావా? నీ సొంత వారికి, నీ పిల్లలకు, నీ తల్లిదండ్రులకు ఎలాంటి ఆపద ఎదురవుతుందో, ఎలాంటి ప్రాణహాని కలుగుద్దో అని భయపడుతున్నావా? నయం కాని జబ్బులతో, రోగాలతో ఈనాడు నువ్వు ఎంతగానో బాధపడుతున్నావేమో. అప్పుల వారు ఎలాంటి అపాయం కలిగిస్తారో అని దిగులు చెందుతున్నావేమో. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలా నువ్వు ఎలాంటి బాధలలో, వేదనలో ఉన్నా ఆ దేవుడు సమస్త కీడుల నుండి నిన్ను, నీ కుటుంబాన్ని, మీ ప్రాణములను కాపాడడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ప్రార్థించు. ప్రతి పరిస్థితి గురించి మొరపెట్టు. ఆయన రెక్కలతో నిన్ను కప్పుతాడు, నీకు ఆశ్రయం కలుగజేస్తాడు. ప్రియులారా, ఆ దేవుడు వాగ్దానములిచ్చి నెరవేర్చే శక్తి కలిగిన వాడండి. గత కాలంలో తన వాగ్దానాలన్నీ మన జీవితంలో ఎంతగానో నెరవేర్చినాడు కదా.
ఈ మాసంలో ఈ దినములలో కూడా దేవుడు తన మాటలను మన పట్ల జరిగిస్తాడండి. గడిచిన దినములలో నువ్వు ఎలాంటి మేలులను ఆశీర్వాదములను పొందుకోలేకపోయావో వాటిని ఈ దినములలో నువ్వు చూడగలుగుతావు. మేలులను ఆశీర్వాదములను ఘనతను ఆదాయమును జయమును ఆరోగ్యమును సంతోషమును సమాధానమును దయచేసి ఆ దేవుడు నిన్ను గొప్పగా దీవించుతాడు. ప్రియ దేవుని బిడ్డ, మన దేవుడు ఆశీర్వాదములకు కర్త కాబట్టి మన ఉద్యోగమును వ్యాపారమును మన చేతి పనిని ఆశీర్వదించి మనల్ని బహుగా అభివృద్ధి పరుస్తాడు. ఈనాడు మనం దేవుని యందే విశ్వాసం ఉంచి నమ్మకంతో ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. మన కార్యములను బాగుగా జరిగిస్తాడు. నీ హృదయ వాంఛలను తీరుస్తాడు. కాబట్టి ఈ దినము నుండి ఈ నూతన మాసమంతా దేవుని గొప్ప మేలులను పొందుకొని ఆయన యందు ఆనందించే వారిమిగా ఉందాము. ఆ దేవునిని మన హృదయపూర్వకంగా సేవించితే తప్పకుండా తన వాగ్దానములను మన జీవితంలో నెరవేర్చుతాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపా కనికరములు కలిగిన మా గొప్ప దేవ, అద్భుతాలు ఆశ్చర్య కార్యములు జరిగించు శక్తి కలిగిన మా యేసయ్య, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా. ముఖ్యంగా 2024వ సంవత్సరం మొదటి మాసమంతా మీ కాపుదల భద్రతలో మమ్మను కాచి కాపాడి మరొక నూతన మాసంలోనికి మమ్మను ప్రవేశపెట్టిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన మాసంలో మీరు మాకు ఎంతగానో సహాయం చేస్తూ వచ్చారు. మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడయ్యున్నారు. మా ప్రయాణాలలో చక్కటి క్షేమాన్నిచ్చారు. ప్రతి ఆటంకం అపాయం ప్రమాదాల నుండి శత్రువుల నుండి పగవారి నుండి హాని కలిగించే పరిస్థితుల నుండి మమ్మను రక్షించిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి కూడా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, గడిచిన మాసంలో గడిచిన దినములలో మేము ఎక్కడైతే మీకు దుఃఖాన్ని కలిగించామో, ఏ విషయంలో మీకు విరోధంగా అవిధేయతగా ప్రవర్తించినామో దయతో మమ్మను క్షమించండి దేవా. మీ రక్తం ద్వారా మమ్మను కడగండి దేవా, పవిత్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, అపాయమేమియో మాకు రాకుండా, ఏ తెగులును మా గుడారమును సమీపించకుండా ప్రతి భయాల నుండి ఆటంకాల నుండి మమ్మను కాపాడే దేవుడుగా ఉన్నందుకు వందనాలు స్తోత్రాలు. నిజమే తండ్రి, ఈనాడు మేము ఎన్నో అపాయాల మధ్య ఆటంకాల మధ్య భయాల మధ్య జీవిస్తున్నాము దేవా. నెమ్మది లేదు, సంతోషం లేదు, దుఃఖము కన్నీరు దేవా, వీటన్నిటి నుండి మమ్మను లేవనెత్తే దేవుడోగా, మీ గొప్ప సహాయాన్ని మాకు అందించే దేవుడోగా మా జీవితంలో మీరున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అన్నిటికంటే ముఖ్యంగా మా ప్రాణమును కాపాడిన దేవుడో తండ్రి, మమ్మను సజీవులనుగా ఉంచిన దేవుడో ప్రవ్వా, మీ గొప్ప ప్రేమను బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులందరి ఎడల ఈ యొక్క వాగ్దానాన్ని సంపూర్ణంగా నెరవేర్చండి దేవా. ఈ మాసమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. ఎలాంటి అపాయాలు ఆటంకాలు ప్రమాదాలు రాకుండా బిడ్డలందరికీ చక్కని క్షేమాన్ని దయచేయండి ప్రభా. బిడ్డల్ని కాపాడండి దేవా, సజీవులనుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే వారు నివసించే ప్రాంతంలో వారి గృహాలలో ఎలాంటి తెగులు రాకుండా, ఎలాంటి వైరస్లు వారిని ముట్టకుండా బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి. శత్రు భయాల నుండి కాపాడండి దేవా. సాతాను అంధకార క్రియల నుంచి బిడ్డలు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రకరకాల అనారోగ్యాల నుండి కూడా బిడ్డల్ని కాపాడండి దేవా. స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, ప్రియులు చేసే ఉద్యోగంలో తోడుగా ఉండండి దేవా. చక్కని ఆశీర్వాదమును అభివృద్ధిని అనుగ్రహించండి దేవా. మంచి జ్ఞానం చేత వారి పనులు చక్కగా చేసుకునే కృపను దయచేయండి. ఈనాడు సహోదరి సహోదరులు అధికారులకు లోబడి నమ్మకంగా పనిచేసే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. ఉద్యోగాలకు వెళ్తూ వస్తుండగా వారి రాకపోకలు చక్కని క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా. ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగ
ఉద్యోగాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఎందరైతే ప్రియులు ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూస్తున్నారో అట్టి ప్రియులందరి ఎడల మీ యొక్క అద్భుత కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల కోరికలను మీరు తీర్చండి దేవా. ఈ దినమున రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయబోతున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. రాసే హస్తాలని బలపరచండి దేవా. బిడ్డలకు మంచి జ్ఞానాన్ని దయచేయండి. ప్రతి ప్రశ్నకు కూడా సరైన సమాధానం రాసే కృపను అనుగ్రహించండి దేవా. బిడ్డలు చదివినవి ఏ ఒక్కటి మర్చిపోకుండా ప్రతిదీ గుర్తుంచుకునే జ్ఞాపక శక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు పరీక్షలంటేనే భయపడుతున్నారు, చదువు అంటేనే దిగులు చెందుతున్నారు. ఎంత చదివినా రావడం లేదని, గుర్తుంచుకోలేకపోతున్నామని, మా వల్ల కావడం లేదని బిడ్డలు ఎంతగానో బాధపడుతుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ యొక్క జ్ఞానాన్ని వారికి దయచేయండి ప్రవ్వా. ఈనాడు తల్లిదండ్రులు కూడా బిడ్డల విషయమై ఎంతో బాధపడుతుండగా వారి బాధను కూడా మీరే తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరిని గద్దించక అందరికీ ధారాళంగా జ్ఞానాన్ని అనుగ్రహిస్తానన్న దేవుడవు తండ్రి. అయ్యా, నీ బిడ్డలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకొని మీ యొక్క మెండైన జ్ఞానం చేత వారిని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఎందరైతే ప్రియులు రకరకాల అనారోగ్యాలతోటి, వ్యాధి రోగాలతోటి, జబ్బులతోటి, వైరస్లతోటి బాధపడుచున్నారో అట్టి వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి దేవా. ఎందరైతే ప్రియులు హాస్పిటల్లో, ఐసీలో మరణకరమైన పరిస్థితిలో ఉంటున్నారో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్నారో అట్టి ప్రియులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారిలో ఉండే భయాలను తొలగించండి దేవా. బిడ్డలందరినీ ముట్టండి దేవా. స్వస్థపరచండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, సంతానం లేక బాధపడుతున్న బిడ్డల బాధలను మీరు తీర్చండి దేవా. మూయబడిన గర్భాలను తెరవండి దేవా. భార్యాభర్తల్లో ఏదైనా లోపం ఉంటే మీరే సరిచెయ్యండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రవ్వా. మీ సొంత సమయంలో శ్రేష్టమైన గర్భఫలాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సుఖమైన ప్రసవం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. క్షేమకరమైన ప్రసవాన్ని వారికి దయచేయండి. తల్లిని, బిడ్డను మీరు కాపాడండి. మంచి ఆరోగ్యాన్ని, కాపుదలను, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. స్కూల్స్కి, ఆట స్థలాలకు వెళ్తూ వస్తుండగా మీరే వారిని రక్షించండి దేవా. దుష్టు నుంచి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, చిన్న బిడ్డల్లో ఏదైనా అనారోగ్యం ఉంటే తీసివేయండి దేవా. బిడ్డలకు సంపూర్ణ స్వస్థత, మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వనస్తులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండటకు సహాయం దయచేయండి. అలాగే ప్రవ్వా, ఈ యొక్క మాసంలో ఎందరైతే బిడ్డలు కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, కొత్తగా ఉద్యోగానికి వెళ్ళాలనుకుంటున్నారో, ఇంకా రకరకాల పనులు చేయాలనుకుంటుండగా మీరే వారిని జ్ఞాపకం చేసుకొని మీ మెండైన మేలుల చేత నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ప్రయత్నంలో, ప్రతి పనిలో కూడా మీ గొప్ప విజయాన్ని, సక్సెస్ను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలకు మంచి జ్ఞానాన్ని దయచేయండి ప్రవ్వా. అయ్యా, ఈ మాసంలో నీ ప్రియులైన వారు చేయబోయే ప్రతి పనిలో కూడా తోడుగా ఉండి బహుగా అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ దినమున నీ బిడ్డలైన వారందరి బాధలను, అక్కరలను, కొరతలను మీరు తీర్చండి దేవా. బిడ్డలకు మీ గొప్ప సంతోషం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి వారి పనుల నిమిత్తం వెళ్తుండగా వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. బిడ్డల్ని మీ కాపుదల, భద్రతలో కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఎందరైతే వివాహాలు జరగడం లేదని బాధపడుతున్నారో అట్టి ప్రియులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ సొంత సమయంలో బిడ్డలకు చక్కని సాటి అయిన సహాయకుల్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా, ఘనంగా జరిగేలాగిన సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా. సొంత గృహాలు లేక బాధపడుతున్న బిడ్డల బాధలు మీరు తీర్చండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ సమయాన ప్రార్థిస్తున్నాము దేవా. భార్యాభర్తలు మీరు జ్ఞాపకం చేసుకోండి.
చేసుకోండి. వారి మధ్య మనస్పర్ధలు, గొడవలు, పంతాలు, పట్టింపులు సంపూర్ణంగా తొలగించండి దేవా. ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. పిల్లలు కూడా తల్లిదండ్రుల మాట వినేవారిగా మీరే మార్చండి దేవా. ఈనాడు కుటుంబం అంతా ఒక్కటిగా కూడుకొని మీ అందు ఆనందించే కృపను వారికి అనుగ్రహించండి దేవా. ప్రతి కుటుంబం కూడా అనుదినము కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండుటకు, నిత్యము మీ యందు ఆనందించుటకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకా ఎందరైతే పాపంలో, లోకంలో, చెడు వ్యసనాలకు బానిసలుగా జీవిస్తున్నారో, అట్టి వాటిని విడిచిపెట్టలేని స్థితిలో ఉంటున్నారో, నీ ప్రియులైన బిడ్డలందరినీ కూడా ఈ సమయాన్ని మీరు దృష్టించండి దేవా. ప్రతి చెడు నుండి, బానిసత్వం నుండి, పాపం నుండి సంపూర్ణంగా రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి బిడ్డకు రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు మీ పరిచర్య చేస్తున్న సేవకులు, సేవకురాళ్ళ కుటుంబాన్ని మీరు దీవించండి దేవా. వారి సేవా పరిచర్యను మీరు ఆశీర్వదించండి దేవా. వారి సంఘాలను మీరు అభివృద్ధి పరచండి దేవా. కుటుంబంలో, సేవలో ఎదురయ్యే ప్రతి ఆటంకాన్ని, అపాయాన్ని, శత్రు భయాలను సంపూర్ణంగా దూరపరచండి దేవా. బిడల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టం, వారి బాధ, వారి దిగులు, వారి సమస్య సమస్తం మీకు తెలుసు కాబట్టి బిడ్డలకు మీ గొప్ప సహాయాన్ని అందించండి దేవా. వారి హృదయంలో ఉండే భారం, చింత, దుఃఖం సంపూర్ణంగా తొలగించి గొప్ప సంతోషంతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులందరినీ కూడా మీరు ఆశీర్వదించండి దేవా. ఈ సంవత్సరం అంతా బిడ్డలకు చక్కని క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మరొకసారి ఈ నూతన మాసంలోనికి మమ్మను పెట్టిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి కూడా మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ మాసమంతా మీ కాపుదల భద్రతలో మమ్మల్నందరినీ కాచి కాపాడమని మా ప్రార్థనలు విని జవాబిచ్చినందుకు స్తుతిస్తూ ఆరాధిస్తూ అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తిగల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.